గత ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందనేది ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది నీలిమ. మరొక వైపు వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, తద్వారా ముడుపులన్నీ కూడా వైసీపీ పెద్దలకు చేరైనట్లుగా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మరొక వైపు గతంలో ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడిన నేపథ్యంలో మొత్తంగా ఏం జరిగింది అనే వివరాల మీద ఇప్పటికే సిఐడి విచారణకు ఆదేశించింది. ఇటు నగదు లావాదేవీలకు సంబంధించి ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయకపోవడం, కేవలం నగదు రూపంలో మాత్రమే ఎందుకు తీసుకున్నారు లాంటి అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతే ఈడీ విచారణకు కూడా కోరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తా ఉంది కదా. అవును, ఎన్నికలకు ఒక నెల ముందే ఇక డిజిటల్ లావాదేవీలు జరిపినట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే జగన్ హయాంలో మద్యం అమ్మకాల్లో భయంకరమైన అవినీతి జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. కేవలం కమిషన్ల రూపంలోనే 3,113 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని స్పష్టం చేసింది. ఇవి వైసీపీ పెద్దలకు ముడుపులుగా చేరాయని తెలిపింది. వీటితో పాటు గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంలో 18,860 కోట్ల నష్టం వాటిల్లింది అని వివరించింది. ఫలితంగా పక్క రాష్ట్రాలకు మద్యం ఆదాయం పెరిగిందని, మనకు ఏర్పడిన నష్టంలో ఎవరి వాటా ఎంత అనేది తేలాల్సి ఉంది అని తెలిపింది. మొత్తంగా గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు రూపంలో నాడు లావాదేవీలను అనుమతించడాన్ని అవసరమైతే ఈడీ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేసింది. రెండు 2019-24 మధ్యకాలంలో అమలైన మద్యం పాలసీలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈసారి శాసనసభ వేదికగా శ్వేతపత్రాన్ని ప్రకటించి ఎమ్మెల్యేలను చర్చలో భాగస్వాములను చేశారు. ఎమ్మెల్యేల సూచన మేరకు దీనిపై సిఐడి విచారణ చేస్తామని ప్రకటించారు. దోపిడీకి మద్యం పాలసీ, మద్యపాన నిషేధం చేస్తామని 2019 ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే కొత్తగా 458 మద్యం షాపులను పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 840 బార్లలో ఒక్కదాన్ని కూడా తగ్గించలేదన్నారు. దోపిడీ కోసం ప్రత్యేకంగా మద్యం పాలసీ రూపొందించారని విమర్శించారు. ధరలు పెంచితే తాగేవారు తగ్గుతారని చెప్పి ఒకేసారి 75% రేట్లు పెంచారన్నారు. అక్రమాలను అరికడతామని ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ ఏర్పాటు చేశారన్నారు. కానీ అసాధారణ స్థాయిలో ధరలు పెంచడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తోందని ఇటు సెబ్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారంటూ చంద్రబాబు మండిపడ్డారు. గత 5 ఏళ్లలో 1.78 కోట్ల అక్రమ మద్యం పట్టుబడింది అన్న చంద్రబాబు ఎన్డీపీఎల్ 66%, మద్యం నేరాలు 64% పెరిగాయి అన్నారు. వైసీపీ విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ట్రాలకు వెళ్లింది అన్నారు. అయితే రాష్ట్రంలో ఆదాయం తగ్గడం వల్ల ఎవరికి మేలు జరిగిందని, ఎవరి జేబులు నిండాయో తేలాల్సి ఉంది అన్నారు. 2014-19 మధ్య తెలంగాణతో పోలిస్తే ఏపీకి మద్యంపై ఆదాయం 4,186 కోట్లు తగ్గింది అని చెప్పారు. ఇక అదే 2019-24 మధ్య కాలంలో ఏకంగా 42,762 కోట్లు తగ్గిపోయింది అన్నారు. మొత్తంగా 5 ఏళ్లలో ఏపీ ఖజానాకు రావాల్సిన ఆదాయంలో 18,860 కోట్ల నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆదాయం పెరిగింది అన్నారు చంద్రబాబు. లిక్కర్ సప్లై చైన్ మొత్తాన్ని వైసీపీ నేతలు తీసుకున్నారన్నారు చంద్రబాబు. అంటే ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు అన్ని వారి చేతుల్లోకి వెళ్లాయని విమర్శించారు. ప్రైవేటు కంపెనీ కంటే అన్యాయంగా చేశారన్నారు. ప్రత్యేకంగా ఐఆర్టీఎస్ అధికారిని తీసుకొచ్చి ఏపీఎస్బీసీఎల్ ఎండీగా చేసి మరీ వారికి కావాల్సిన పనులు చేసుకున్నారన్నారు. బెదిరించి డిస్టిలరీలు లాక్కున్నారని మండిపడ్డారు. మద్యంలో ఎంఎన్సీ కంపెనీలను తరిమేశారని ఆరోపించారు. గతంలో ఆన్లైన్లో కంపెనీలకు ఆర్డర్లు ఇస్తే దాన్ని మాన్యువల్ చేసి సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారని చంద్రబాబు తెలిపారు. చివరికి ఎంఎన్సీ బ్రాండ్లు మాయం చేసి లోకల్ బ్రాండ్లు తెచ్చారన్నారు. చీప్ లిక్కర్ అమ్మకాలను 99.97% తగ్గించి పేదలు రోజంతా కష్టపడి సంపాదించింది తాగుడికే పెట్టేలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో మహామాయ జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఇప్పటి వరకు కమిషన్ల రూపంలోనే దోపిడీ జరిగిందని అంచనా వేయగా కొత్తగా నాన్ డ్యూటీ
పెయిడ్ లిక్కర్ విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంటే డిస్టరీలు, బ్రూవరీల్లో తయారైన మద్యాన్ని మద్యం డిపోలకు పంపకుండా నేరుగా షాపులకు పంపి తద్వారా వచ్చిన నగదును దారి మళ్లించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2934 ప్రభుత్వ మద్యం షాపులుంటే అందులో 641 షాపుల్లో ఎన్డీపీఎల్ విక్రయాలు జరిగినట్లు అధికారులు ఇప్పటివరకు అంచనా వేశారు. ఆ షాపుల్లో మద్యం విక్రయించిన సొమ్మును మరుసటి రోజు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉండగా 4-5 రోజులు డిపాజిట్లు చేయలేదు. ఈ విరామంలో డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్లను వేరే చేసి ప్రభుత్వ ఖజానాకు కొంత, వైసీపీ నేతలకు కొంత పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, పెద్ద ఎత్తున గత 5 ఏళ్లలో వైసీపీ కాలంలో మద్యం స్కామ్ జరిగినట్లుగా తెలుస్తా ఉంది. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గండిపడినట్లుగా తెలుస్తా ఉంది. ఇటు వారి వైసీపీ పెద్దలకు ముడుపులు అందినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? మొత్తంగా సిఐడి విచారణకు ఆదేశించినట్లు అనుకోవచ్చంగా? ఏపీ ప్రభుత్వం గడచిన 5 ఏళ్లలో మద్యం విషయంలో జరిగినటువంటి అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశించడంతో పాటు అవసరమైతే గనక ఈడీకి కూడా సిఫారసు చేస్తామని నిన్న ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో ప్రకటించడం జరిగింది. కాబట్టి సాక్షాత్తు శాసనసభలోనే ప్రకటన చేశారంటే ఈ ఇష్యూను ఏపీ ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థమవుతుంది. ముఖ్యంగా కేవలం కమిషన్ల రూపంలోనే 3,113 కోట్ల రూపాయల దోపిడీ చేసేశారని, మొత్తం 18,860 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లేలాగా చేశారని చెప్పి ఒక ప్రాథమిక అంచనా ఉన్నట్లుగా కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే దీన్ని సభ్యులు ఎవరు అంగీకరించలేదు. ముఖ్యంగా బీజేపీ సభ్యులైనటువంటి విష్ణుకుమార్ రాజు కావచ్చు, అదేవిధంగా ఇతర సభ్యులు కూడా కేవలం 18,000 కోట్లే కాదు, దీనిపై 30,000 కోట్ల వరకు కూడా నగదు పక్కదారి పట్టాయని అనుమానాలున్నాయని చెప్పారు. దీంతో పాటు కొందరు టీడీపీ సభ్యులు కూడా ఎన్నికల సమయంలో ఏదైతే మద్యం తయారీ కేంద్రం నుంచి నేరుగా అమ్మకం వద్దకు అమ్మక కేంద్రాలకు వెళ్లకుండా వైసీపీ వాళ్ళ ఇళ్లకు చేరాయి, తద్వారా వాటిని ఎన్నికల్లో ఉపయోగించారు. దీనిపైన కూడా విచారించాలని చెప్పి ప్రధానంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీ మద్య నిషేధం చేస్తామని చెప్పి కేవలం 458 మద్యం షాపులను చేస్తామని చెప్పి 458 షాపులను పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 840 బార్లలో ఒక్కదాన్ని కూడా తగ్గించలేదు. దోపిడీ కోసం ప్రత్యేకంగా మద్యం పాలసీని అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ధరలు 75% పెంచేసి సామాన్యుల నడ్డి విరిచిన పరిస్థితి అయితే ఉంది. భారీ ఎత్తున ఈ మద్యం ధరలు విపరీతంగా పెంచేయడంతో మద్యం వినిమయం తగ్గుతుందని చెప్పినప్పటికీ కూడా వినిమయం పెరిగినప్పటికీ మద్యం ఆదాయం రాష్ట్రానికి రాకుండా పోయింది. అంటే ఈ మొత్తంలో మధ్యలో ఈ ఆదాయం అంతా ఎక్కడో పక్కదారి కొట్టేసి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరగాలని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చీప్ లిక్కర్ అమ్మకాలను కూడా 99.97% తగ్గించేసి భారీ ఎత్తున రేట్లు పెంచేశారు. గతంలో 60-70 రూపాయలు ఉన్నటువంటి చీప్ లిక్కర్ బాటిల్ను 200 చేసేసి భారీ ఎత్తున దోచుకున్న పరిస్థితి అయితే ఉంది. 60% డిస్టిలరీలను కూడా వైసీపీ వాళ్లే రాష్ట్రంలో లాగేసుకుని 28 లిక్కర్ బ్రాండ్లను 10 బీర్ బ్రాండ్లు కొత్తగా తీసుకువచ్చి వాటి ద్వారా నాసి రకం మద్యం, అదేవిధంగా రా మద్యం అప్పటికప్పుడు తయారు చేసిన మద్యాన్ని అమ్మిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల భారీ ఎత్తున ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిందని గ్రహించిన పరిస్థితి అయితే ఉంది. క్యాష్ అమ్మకాల ద్వారా సుమారు 99,413 కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపారంటే ఏ స్థాయిలో దీనిలో అవినీతి జరిగి ఉండొచ్చు. దేశం మొత్తం డిజిటలైజేషన్ వైపు వెళ్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో మాత్రం క్యాష్ ద్వారానే మద్యం అమ్మకాల వెనక భారీ కుట్ర దాగి ఉందనే ఆరోపణలు అయితే సభ్యులందరూ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. దాదాపు 30,000 కోట్ల రూపాయల మద్యం విషయంలో పక్కదారి పట్టుండొచ్చు అని చెబుతున్నారు. 52% లివర్ సమస్యలు, 54% కిడ్నీ సమస్యలు ఈ మద్యం తాగాక పెరిగాయని కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక. దీంతో పాటు ఎవరెవరికి ఆరోగ్యం చెడిపోయింది, ఎంతమంది చనిపోయారు ఈ మద్యం తాగానే లెక్కలు కూడా తీయిస్తామని కూడా ముఖ్యమంత్రి సభలో సభసాక్షిగానే ప్రకటించారు. ఈ అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో చూస్తూ ఖచ్చితంగా మద్య విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపిస్తామని చెప్పారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 20,000 లంచం తీసుకున్న అధికారిపై తీవ్రమైన శిక్షలు ఉంటాయి, ఇంత దారుణంగా మద్యం విషయంలో దోచుకున్న వారిని వదిలిపెట్టడానికి వీల్లేదని కూడా సభలో వ్యాఖ్యానించారు. వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి నిన్న సిబిసిఐడి విచారణకు ఆదేశించడంతో పాటు అవసరమైతే ఈడీకి కూడా రిఫర్ చేస్తామని సభ సాక్షిగా ప్రకటించడం ప్రభుత్వం ఈ విషయంలో ఎంత సీరియస్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.